బోటి ఫ్రైని ఈజీగా, సింపుల్గా, అలాగే టేస్టీగా, స్పైసీగా ఎట్లా చేయాలో చూపిస్తా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి. ముందైతే ఈ బోటి ఫ్రై కోసం అయితే ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిగడ్డలు, కొద్దిగా పుదీనాను వేసుకొని ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కుక్కర్లో ఉప్పు పసుపు వేసి మెత్తగా ఉడికించి పెట్టుకున్నటువంటి బోటీని కూడా వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆయిల్లో. ఇట్లా మగ్గిన తర్వాత దీనిలోకి మనకు కావాల్సినంత కారము, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా వేసుకున్న తర్వాత మంచిగా ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా గరం మసాలా, అలాగే కొత్తిమీర, ఫైనల్గా కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకొని దించుకుంటే మన టేస్టీ బోటీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. అంతే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. ఫుల్ వీడియో కోసం అయితే ఛానల్ నేమ్ కింద లింక్ ఉంటుంది. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.